ఓకే, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ మ్యాట్రిసెస్లోని డిటర్మినెంట్స్ నుంచి పీవైక్యూ. ఈ క్వశ్చన్ 2024కి ఇచ్చాడు మనకి. సో ప్రాబ్లం ఏంటో చూద్దాం మనకి. సో సంథింగ్ ఈజ్ డెట్ ఇచ్చాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ డెట్ వాల్యూ ఎక్స్పాండ్ చేయండి, దాన్ని ఈక్వల్ టు 0 చేయండి. వచ్చే వాల్యూ మనకి ఈ ఇంటర్వల్లో ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకోమన్నాడు. ఈ ఇంటర్వల్ ఎక్కడ ఉంటుందో చెక్ చేసుకోమంటే ఇక్కడ నేను చూడండి, ఈ లెక్క డెట్ చేసే ముందుగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి C3. నేను ఈ ఒక్క దానినే డెట్ ఎక్స్పాండ్ చేస్తాను. ఈ ఒక్క డెట్ అండి అంటే ఏం అర్థం చూడండి ఒకసారి. C3ని చేస్తాను, C3 దట్ ఇంప్లైస్. ఈ C3 కోసం ఏం చేస్తానో చూడండి ఒకసారి. దీనిలో నుంచి తీసేస్తున్నాను అంటే ఎంత అవుతుంది చూడండి. C3 మైనస్ C2. జాగ్రత్తగా చూడండి, దీనిలో నుంచి తీసేస్తే 3/2 పోతుంది. క్లియర్. నెక్స్ట్ మరి ఇంకా ఆల్ఫా ఉంది, ఆల్ఫా కూడా పోవాలి. ఆల్ఫా కూడా పోవాలి. మనం ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ 1ని మనం ఆల్ఫాతో మల్టిప్లై చేసి తీసేయచ్చు. అంటే ఏం రాయొచ్చు? మైనస్ ఆల్ఫా ఇంటూ C1. ఇది ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఏం చేయాలి? C3 అనే దానికి ఆపరేషన్ చేస్తున్నాను. ఈ C3 మైనస్ C2 మైనస్ ఆల్ఫా ఇంటూ C1. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం మనం. డిటర్మినెంట్ 1 యాజ్ రీజ్ రాశాను. ఇక్కడ చూడండి, ఈ 3/2 ఏం మార్చలేను. ఇది తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 0. ఇది తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 1/3. నెక్స్ట్ ఎంత అవుతుంది? 0. కానీ ఇక్కడ రాసేస్తున్నాను చూడండి, ఇది తీసేస్తే మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. రఫ్గా మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. C3 అంటే 0 మైనస్ C2 అంటే 3 ఆల్ఫా ప్లస్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా ప్లస్ 3 వస్తుంది. 2 ఆల్ఫా ప్లస్ 3. సో మైనస్ 3 ఆల్ఫా మైనస్ 1 మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3 ఆల్ఫా అంటే మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా మైనస్ 1. సో ఈ వాల్యూ రావాలి మనకి. సో మనకి ఏ ప్లేస్లో? ఈ ప్లేస్లో రావాలి. అంటే ఎంత? 3 ఆల్ఫా. ఇక్కడ ఈ ప్లేస్లో ఏముందిరా మనకి? 2 ఆల్ఫా ప్లస్ 3 నెక్స్ట్ 3 ఆల్ఫా ప్లస్ 1. దీని ప్లేస్లో రావాల్సింది ఎంత? మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా మైనస్ 1. సో డిటర్మినెంట్ ఇది. ఓకే కదా, డిటర్మినెంట్ ఇది. నేను ఈ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకేంటి? C3 ఒక్కటే చేంజ్ అవుద్ది. C1 C2 యాజ్ రీజ్గా రాసేసాను. ఈ C2లో చూడండి ఒకసారి. ఈ C3లో C3 అంటే మనకి ఇదే కదా, దీనిలో నుంచి ఇది తీసేసాను, దీన్ని ఆల్ఫాతో మల్టిప్లై చేసి తీసేసాను. కాబట్టి మనకి 0 వచ్చింది. తర్వాత 0 తర్వాత వచ్చిన కండిషన్ ఇది. ఇక్కడ చూద్దాం మనకి. దీంతో మనం ఇప్పుడు డిటర్మినెంట్ చేద్దాం. దీంతో మనం డిటర్మినెంట్ చేయటం అంటే ఏం రాయాలి? వీటన్నిటిలో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది రాస్తున్నాను. విత్ రెస్పెక్ట్ ఈ టర్మ్ రాసుకుంటాం. అంటే ఇది ఉంది మనకి. దీంతో చేసామనుకోండి, ఇది ఉన్న రోని కాలం వేస్తే లెక్క ఈజీగా వచ్చింది. కాబట్టి ఏం చేద్దాం మనం? మైనస్ 2 ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా మైనస్ 1 ఇంటూ, ఓకేనా, ఇది ఉన్న రోని కాలం వదిలేద్దాం. అంటే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది ఉన్న రోని కాలంని వదిలేసేద్దాం. వదిలేసేస్తే మనకి ఏం మిగులుతుందో చూడండి ఒకసారి. 1 3/2 1 1/3 1 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. డెట్ ఈక్వల్ టు 0. వాడు ఇచ్చాడు కదా మనకి డెట్. దీంట్లో మైనస్ కామన్ తెద్దాం. అంటే ఎంత? 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా ప్లస్ 1. ఇదైనా 0 అవుతుంది. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. కాన్స్టెంట్ వాల్యూ ఆటోమేటిక్ మనకు 0. కాబట్టి ఏమవుతుంది? మనం 2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 6 ఆల్ఫా, దీన్ని మనం AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే A వాల్యూ 2, B వాల్యూ 6, C వాల్యూ 1. ఓకేనా. ఇక్కడ ఇది తీసేస్తున్నాం. ఇప్పుడు మనకి రూట్ కనుక్కోవాలి. రూట్ కనుక్కోవాలంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ B ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ 4AC/2A. రూట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇదే కదా రూట్ కనుక్కోవడానికి. అంటే ఎవరైతే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ B అంటే ఎంత? మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్. B 6 అయిందంటే B స్క్వేర్ అంటే 36 మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 1. C అంటే ఎంత అవుతుంది మనకి? 1 బై 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది మనకి? 36 మైనస్ 8 అంటే 28. దాన్ని 4 ఇంటూ 7గా రాయొచ్చు. బై ఏం రాద్దాం? 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని 2√2 7/2 ఇంటూ 2గా రాయొచ్చు. ఓకేనా. దీని మొత్తంలో 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ √7/2. ఇదేంటి? ఆల్ఫా. మరి ఈ ఆల్ఫా వాల్యూ మనకేమో ఇక్కడ చూడండి, రేషనల్ ఇర్రేషనల్ అలా వచ్చింది ఫ్రాక్షన్స్లో. ఇక్కడేమో ఇంటర్వల్ ఏమో జనరల్గా మనకి ఇంటీజర్స్లో ఇచ్చాడు. మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇప్పుడు √-3 √3 ఉంది. ఇక్కడ
ఈ వాల్యూ ఎంత 4 అంటే 3 కన్నా తక్కువ ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి మ్యాక్సిమం 5 వచ్చింది అనుకుందాం. అంటే 5 వచ్చింది. లేదనుకోండి ఈ వాల్యూ తీసానుకోండి -5/2 ఎంత 2.5 అంటే ఏంటి -3కి తర్వాత ఉంటుంది. నెక్స్ట్ ఇది మైనస్ చూడండి ఒకసారి, ఈ మైనస్ ఈ వాల్యూ ఎంత 3 పాయింట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఏముంటుంది మనకి 0 కన్నా, అంటే రెండు నెగిటివ్ వాల్యూసే వస్తాయి మనకి. రెండు నెగిటివ్ వాల్యూసే వస్తాయంటే ఒక్కసారి చూడండి ఇక్కడ దీంట్లో ఈ ఇంటర్వల్లో చూడండి, దీనిలో పాజిటివ్ వాల్యూ అంటే 1/2 ఉంటుంది కానీ 0 కన్నా తక్కువ. కాబట్టి మనకు నెగిటివ్ వాల్యూస్ రెండు అంటే ఎక్కడ ఉండొచ్చు -3, 0 దగ్గర ఉండొచ్చు. ప్లస్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది 2 పాయింట్ సంథింగ్ -2 పాయింట్, మైనస్ చేసినప్పుడు కూడా -1 పాయింట్, అంటే రెండు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆల్ఫా బిలాంగ్స్ టు -3, 0 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? కావాలంటే √7 వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోండి, ఇది యాడ్ చేయండి, బై 2 చేయండి, ఇది సబ్ట్రాక్ట్ చేయండి, బై 2 చేయండి, మనకి ఈ ఇంటర్వల్లోనే ఉంటుంది. ఓకే.